మరోవైపు పరిస్థితి చూస్తే విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కిచ్చేసినారు. విద్యార్థులు ఈరోజు నిజంగా తల్లడిల్లుతూ ఉన్నారు. జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించినా కూడా జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి మా హయాంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపే డబ్బులు ఇచ్చేవారు. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది. మార్చ్ 16 ఎన్నికల కోడ్ ఇచ్చినారు. ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది. అంతే, అక్కడ ఆగిపోయింది. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్, 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా 700 crores గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. ఉజ్జాయింపుగా 700 crores ఇంటూ 8 quarters 5600 crores ఉజ్జాయింపుగా. ఇచ్చింది కేవలం 700 కోట్లు. 4900 కోట్లు అరియర్స్ బకాయిలు. వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో 1100 కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం. అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం, పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం, ఇంజనీరింగ్ డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. పాలిటెక్నిక్ చదివే పిల్లలకు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 15,000 ఇచ్చేవాళ్ళం. ఐటీఐ చదివే పిల్లలకు సంవత్సరానికి అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 ఇచ్చేవాళ్ళం వసతి దీవెన కింద. సంవత్సరానికి ప్రతి ఏప్రిల్ సంవత్సరంలో 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 1100 కోట్లు 2200 కోట్లు బకాయిలు. విద్యా దీవెన బకాయిలు 4900 కోట్లు, వసతి దీవెన బకాయిలు 2200 కోట్లు. రెండు కలిపితే 7,100 crores డ్యూస్. ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి? చదువులు మానేస్తూ ఉన్నారు. మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏంటంటే చదువు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోగలిగిన ఆస్తి చదువు. అలాంటి వెపన్ను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం, చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్నపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే, ఈరోజు మీరు గమనించండి, ప్రభుత్వ స్కూల్లోకి పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారియర్లు పెట్టుకొని పోతున్నారు. క్యారియర్లు ఎక్కువైపోయినాయి. ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడు క్యారియర్ పెట్టుకొని పోతున్నాడు. ఎందుకు అని ఒక మాట అడగండి. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతా ఉన్నామన్న మాట వస్తూ ఉందా? గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్ళల్లో 3వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి.
ఐబీ కథ దేవుడు ఎరుగు, ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందనంటే ప్రభుత్వ హాస్టళ్లలో అందరూ నిజంగా మీరందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. 29 మంది పిల్లలు చనిపోయినారు. ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు, ఏ హాస్టళ్ళకు సంబంధించిన పిల్లలు, ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళు ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి. కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. ముందు తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు, మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. రష్మిక 8 సంవత్సరాలు, వెన్నెల వలస గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో మలేరియాతో మృతి. దాని ముందు హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి. పల్లవి 12 సంవత్సరాలు, అనారోగ్యంతో మృతి. మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి. మోహన్ దాస్ 15 సంవత్సరాలు, పాఠశాల జ్వరంతో మృతి. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి అవంతిక. నితిన్, జీవన్ కుమార్, శ్యామల్ రావు. ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా, పబ్లిష్ కూడా చేయండి లిస్టు. ఇదొక రికార్డు. 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18-19 నెలల్లో చనిపోయిన పిల్లలు. నిజంగా కొన్ని వందల మంది పిల్లలు హాస్పిటలైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్, ఆన్ అకౌంట్ ఆఫ్ వాటర్ కంటామినేషన్. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు. ఇక్కడ నేను కూడా పోయా.